హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ గో. అయోధ్య ఈరోజు ప్రతి ఒక్క నోటు వినిపించేమాట. అసలు అయోధ్యకి ఎందుకు అంత ప్రత్యేక స్థానం, అయోధ్యకి శ్రీరాముడికి ఏంటి సంబంధం అనే విషయాలు తెలియాలంటే మనం దాదాపు 500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఇదంతా 16వ శతాబ్దంలోనే మొదలైంది. ఇప్పటికి 497 సంవత్సరాలకు ముందు అంటే 1528లోనే శ్రీరాముడికి మందిరాన్ని అప్పటి నవాబు అయిన మహమ్మద్ బాబర్ పడగొట్టించి మసీదుని కట్టించారు. కానీ అంతకంటే ముందే శ్రీరాముడి కొడుకైన కుశుడు అయోధ్యలో రామ మందిరాన్ని కట్టించారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే చాలా మందిరాలు పడిపోయాయి. అదే టైంలో ఉద్యానికి చెందిన రాజైన విక్రమాదిత్య ఆ మందిరాన్ని మళ్ళీ కట్టించారు. తర్వాత ఏప్రిల్ 21, 1526లో మొహమ్మద్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడీల మధ్య యుద్ధం మొదలైంది. 1528 కల్లా తన సైన్యంతో బాబర్ ఆ అయోధ్యను ఆక్రమించారు. ఆ తర్వాత ఎటువంటి ఆటంకం లేకుండా 150 ఏళ్ళు గడిచిపోయి ఆ టైంలో ఇండియాని మొఘలీలు పాలిస్తుండేవారు. ఆ తర్వాత 1717లో జైపూర్కి రాజైన రాజా జయసింగ్ మసీదు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అందుకే జయసింగ్ మొఘలీలతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. అయినా ఆ ప్రయత్నం ఫలించలేదు. జయసింగ్ మసీదుకి దగ్గరలో చిన్న రామ మందిరాన్ని కట్టించారు. 1778లో జోసెఫ్ అనే వ్యక్తి ఎటువంటి ఆధారాలు ఇవ్వకుండానే బాబ్రీ మసీద్ శ్రీరాముడి జన్మస్థలమని, ఒకప్పుడు ఐదులో కొన్ని వేల రామ మందిరాలు ఉండేవని, 1528లో బాబర్ రామ మందిరాలను కూల్చి మసీదును కట్టించారని 1813లో కొంతమంది హిందువులు కేసు వేశారు. మసీదులో హిందూ మందిరానికి చెందిన కొన్ని కళాకృత్యాలు దొరికినట్లు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా రిపోర్ట్ని ఇచ్చింది. మాజీ ఐపీఎస్ కిషోర్ కరుణాల్ తను రాసిన పుస్తకంలో ఈ విషయం గురించి కూడా చెప్పారు. 1838లో మార్టిన్ అనే వ్యక్తి మసీద్ స్తంభాలను హిందూ మందిరాన్ని తీసుకున్నారని రిపోర్ట్ ఇచ్చారు. 1853లో వాజిద్ అలీషా టైంలో ఫస్ట్ టైం అయోధ్యలో పూజలు జరిగాయి. ఆ తర్వాత 1858 వరకు కూడా హిందువులు ముస్లింలు ఒకే దగ్గర నమాజ్ పూజలు చేసుకునేవారు. హిందువులు మసీదు నుంచి 150 అడుగుల దూరంలో ఒక చిన్న రాముడి వేదిక దగ్గర పూజలు చేయడం మొదలుపెట్టారు. రఘువీరదాస్ రాముడి వేదిక వద్ద పందిరి వేయడానికి కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఇది దాని కోర్టు కొట్టివేసింది. 1934లో అయోధ్యలో మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా బాబ్రీ మసీద్ గోడ విరిగిపోయింది. గోడను మళ్ళీ కట్టించారు, కానీ అక్కడ నమాజ్ చేయడం ఆపేశారు. అప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తూ ఉన్నారు. ప్రభుత్వం, మీడియా నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా కూడా ప్రజలు 400 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. 1947లో ఇండిపెండెన్స్ వచ్చాక కూడా రామ మందిర్ గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. డిసెంబర్ 30, 1949లో ఉదయం గంటల మోగుతున్న శబ్దం వినిపించింది. అక్కడ పూజలు జరుగుతున్నాయని తెలిసింది. రాత్రికి రాత్రి శ్రీరాముడి విగ్రహం ప్రత్యక్షమైందని హిందువులు కేసు వేశారు. రాత్రి ఎవరు లేని టైంలో విగ్రహాన్ని పెట్టారని ముస్లింస్ అన్నారు. ఈ విషయం పెద్దగా అయ్యి అప్పుడు ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ దాకా వెళ్ళింది. అప్పుడు నెహ్రూ మందిరంలో ఉన్న విగ్రహాన్ని తీసేయమని కేకే నాయక్ చెప్పారు. అప్పుడు కేకే నాయక్ ఒకవేళ ఒక విగ్రహాన్ని తీసినట్లయితే చాలా ఊరుకోరన్నారు. విగ్రహాన్ని తీసే బదులుగా అక్కడ ఒక గేట్ పెడదామని నెహ్రూకి చెప్పారు. 1950లో హిందూ మహాసభల నాయకుడు గోపాల్ సింగ్ రాముడి విగ్రహానికి పూజలు చేసే అధికారాన్ని కోరాడు. ఆ కేసు 35 సంవత్సరాల పాటు నడుస్తూ వచ్చింది. 1980లో భారతీయ జనతా పార్టీ వచ్చాక ఈ విషయంపై మార్పులు మొదలయ్యాయి. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఇంకా బీజేపీ కలిసి రామ మందిర్ గురించి పోరాడారు. 1984లో ఢిల్లీలో ఉన్న విజ్ఞాన భవన్లో ఒక మీటింగ్ పెట్టి సీతామర్హం నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేయాలని ప్లాన్ చేశారు. కానీ 1984లో ఇందిరాగాంధీ హత్య జరగడంతో ఆ యాత్ర జరగలేదు. 1986లో కొంతమంది ముస్లింలు బాబ్రీ మసీద్ తెరిచి పూజలు చేసుకోమన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈసారి రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయం ముస్లింస్ నచ్చలేదు. దాంతో ఫిబ్రవరి 6, 1986లో ముస్లింస్ అందరూ కలిసి బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సంవత్సరం లాల్ అద్వానీ సోమనాథ్ నుంచి అయోధ్య వరకు 10 కిలోమీటర్ల రథయాత్రను ప్లాన్ చేశారు. రథయాత్ర టైంలో బీహార్లో లాల్ అద్వానీని అరెస్ట్ చేశారు. డిసెంబర్ 6, 1992 నాటికి దాదాపుగా 2 లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరి రథయాత్రను విజయవంతం చేశారు. ఆ రోజు మధ్యాహ్నం మొదటి తలుపుని, 3 గంటల ప్రాంతంలో రెండవ తలుపుని, సాయంత్రానికి 3వ తలుపుని కూల్చేశారు. ఆ తర్వాత జరిగిన గొడవల్లో దాదాపుగా 1000 మందికి పైగా చనిపోయారు. ఆ తర్వాత 7 సంవత్సరాల వరకు కోర్టు ఈ విషయంపై సైలెంట్గా ఉంది. 1990లో బీజేపీ కేంద్రానికి వచ్చిన తర్వాత రామ మందిర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఈ విషయంపై రీసెర్చ్ చేయమని ఆర్డర్స్ వేసింది. ఏఎస్ఆర్ రీసెర్చ్ ప్రకారం అక్కడ హిందూ దేవాలయం ఉండేదని రిపోర్ట్ వచ్చింది. దీంతో అక్కడ హిందూ దేవాలయం ఉండేదని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. దీన్ని ఆధారంగా తీసుకున్న న్యాయస్థానం వివాదంలో ఉన్న స్థలం అన్ని వర్గాలకి సమానంగా పంచుతూ తీర్పునిచ్చింది. కానీ ఆ తీర్పుని ఏ ఒక్కరూ ఒప్పుకోలేదు. ఆ తర్వాత 2011లో ఇష్యూ సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది. అక్కడ కూడా 7 సంవత్సరాల వరకు ఎటువంటి తీర్పు రాలేదు. ఒక మీడియేటర్ ప్యానల్ పెట్టి మ్యూచువల్ కన్సర్న్తో ఇష్యూని సాల్వ్ చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో సుప్రీంకోర్టు ఆ డాక్యుమెంట్స్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించి ఆ తర్వాత ఆగస్టు 2019లో ఈ వ్యవహారంలో అన్ని వర్గాలకు తీర్పునిచ్చింది. అదే సంవత్సరం నవంబర్లో వివాదంలో ఉన్న స్థలం రామ మందిర్గా చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరి 5, 2020న రామ మందిర్ ప్రారంభమైంది. 1528లో అయోధ్యలో రామ మందిరాన్ని పడగొట్టిన అదే స్థలంలో 492 ఏళ్ల తర్వాత రామ మందిరాన్ని మళ్ళీ నిర్మించడం మొదలుపెట్టారు.